తెలంగాణలో నేటి నుంచి మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ తో పాటుగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచించారు. ఇక హనుమకొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ 3 రోజులు వర్ష సూచన ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో కూడా 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉంది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ తో పాటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురుస్తాయని చెప్తా ఉంది. అటు హన్మకొండ, యాదాద్రి, భువనగిరి, జనగామ జిల్లాల్లో కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. వరుసగా 3 రోజుల పాటు కూడా అటు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మీదుగా వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్యలో ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ వర్షాలు కురుస్తాయని అటు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలతో కూడా హెచ్చరిస్తా ఉంది. అయితే కొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తా ఉంది. తెలంగాణకు సంబంధించి ఈ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ వర్షాలతో పాటు మరికొన్ని చోట్ల కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తా ఉంది. దీంతో ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే ప్రస్తుతానికైతే జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తారు నుంచి ఒక భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు కూడా చెప్తుంది. అటు ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పులతోటి సడన్ గా వచ్చే వర్షాలు అయితే ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా. వాతావరణ మార్పులతోటి కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోగాల సమస్యలతోటి ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కొత్త నీరు భూమిలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ నీరుని తాగితే మళ్ళీ అది అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం కనిపిస్తా ఉంది. అందుకనే ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. వేడి ఆహారాన్ని తీసుకోవాలి. ఎప్పటికప్పుడు నీటిని కూడా వేడి చేసుకొని తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలను కాపాడుకోవచ్చు అనేది అటు వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ 3 రోజుల పాటు కూడా ఇటు వర్షాలతో పాటు అటు అనారోగ్యాల పాలు కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ జిల్లాల ప్రజలు కూడా ఎల్లో రంగు అంటే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో కొంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ అనవసరంగా దూర ప్రయాణాలకు వెళ్లేవారు కొన్ని ప్రయాణాలను వాయిదా వేసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఎప్పుడు ఏ విపత్తు తలెత్తుతుందో తెలియదు కనుక ఆ రోడ్ల మీద వర్షపు నీరు ప్రవహించే అవకాశం ఉంటుంది. వాగులు, వంకలు కూడా పొంగి ప్రవహించే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని దూర ప్రయాణాలను కూడా ప్రజలు వాయిదా వేసుకుంటే మంచిదని కూడా అది చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి ఈ సెప్టెంబర్ నెల మొత్తం కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ 3 రోజుల వర్షంతో పాటు మరొక 25వ తారీఖున కూడా ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తాయని భారత వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది. ఇప్పటికే కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి నీటి మట్టం అటు తెలంగాణకైతే కొన్ని రాష్ట్రాల్లో చేరినప్పటికీ ఇప్పుడు కురిసే భారీ వర్షాలతోటి కొంత నష్టమే జరుగుతుంది తప్ప ఇప్పటి నుంచి కురిసే వర్షాలతోటి లాభాలు ఏమీ లేదు రైతులకు అనేది కూడా అది కూడా వినిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ ఎక్కువ వర్షపాతం అయితే ఇప్పటికే
రైతులు పంటలు వేసుకున్నటువంటి క్రమంలో ఆ పంటలంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిస్తే మాత్రం రైతాంగానికి కొంత నష్టం చేకూర్చే అంశంగా చెప్పుకోవచ్చు. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.